రోమ్ నగరం అందరికీ తెలుసు కదా. ఆ రోమ్ నగరం ఇనుప వస్తువులు, అలాగే ఆయుధాలు, సంకెళ్ళు తయారు చేయడానికి బాగా ప్రసిద్ధి పొందినటువంటి నగరం. ఒకరోజు శత్రువులు ఆ రోమ్ నగరంపైకి దాడి చేయడానికి వచ్చారు. ఎవరెవరైతే బాగా సంకెళ్ళు తయారు చేస్తారో వాళ్ళందరినీ పట్టుకుని ఆ పక్కనే ఉన్న అడవిలోని క్రూర మృగాలకి మేతగా వేసేయాలని తీసుకెళ్తున్నారు. ఈ లోపల ఆ వ్యక్తుల్లో ఒకడు లేచి, మీరేం భయపడకండి, ఏ సంఖ్యలు ఎలా విప్పాలో నాకు తెలుసు, కాబట్టి మనకేం భయం లేదు అన్నాడు. వీళ్ళందరినీ తీసుకెళ్లి ముందర ఒక చీకటి కారాగృహంలో వేసేశారు. మిగతా వాళ్ళందరూ ఈ ధైర్యాన్ని ఇచ్చిన నాయకుడి కోసం వెతుక్కుంటూ వచ్చారు. తీరా చూస్తే ఆయన బోరు ఏడుస్తున్నాడు. అయ్య బాబు, ఇదేంటి, మేమందరం నిన్ను నమ్ముకుని వస్తే నువ్వే ఇలా ఏడిస్తే ఇంకా మా పరిస్థితి ఏంటి అన్నారు. ప్రతి ఒక్క సంఖ్యల మీద కూడా నా పేరే రాసింది, అంటే ప్రతి ఒక్క సంఖ్యలు నేను తయారు చేసిందే. వేరే వాళ్ళు తయారు చేసినటువంటి సంఖ్యలు తిప్పడం ఎలాగో నాకు తెలుసు, కానీ నేను తయారు చేసినటువంటి ఈ సంఖ్యలు తిప్పడం ఎలాగో నాకు తెలియదు, చాలా కష్టమే అన్నారు. దీన్ని బట్టి ఆలోచిస్తే మనిషి తనకు తానుగా నిర్మించుకున్నటువంటి వేసుకున్నటువంటి సంఖ్యలే ఈ భవబంధాలు. అందుకే వాటి నుంచి విడిపించుకోవటం ఎవరి వల్ల కాదు.